అంతర్జాతీయ శాంతి దినోత్సవం సెప్టెంబర్ 21వ తేదీన విశాఖ నగర్లో పలు స్వచ్ఛత సంస్థలు అన్ని కలిపి నిర్వహించడం జరుగుతుంది. బాల వికాస్ ఫౌండేషన్ నారా ప్రకాశ్ రావు గారి సారథ్యంలో ఈ స్వచ్ఛత సంస్థలు అన్నీ కూడా ఈ శాంతి దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. శాంతిని ప్రబోధిస్తూ అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం దగ్గర శాంతి సందేశాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరూ ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. అక్కడ ఇందులోని విశాఖ నగరానికి చెందినటువంటి దాదాపు 30 స్వచ్ఛంద సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. మరి 1982లోని ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ప్రకారం ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన ఈ ప్రపంచ శాంతి దినోత్సవాన్ని మనం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రపంచ దేశాల్లో మనం చూసినట్టయితే వివిధ దేశాల మధ్య వైరుధ్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని దేశాల పరంగా దాడులు కూడా అధిక సంఖ్యలో ఎక్కువ కావడంతో ఇటీవల మనం గమనించాము. గాలిలో ఎగురుతున్నటువంటి విమానాన్ని సైతం మరొక దేశం వారు కూల్చివేశారనే ఆరోపణలు వస్తున్న సందర్భంలో మరి ఇలాగా మనకి వివాదాలు అధికంగా ఉన్న సందర్భంలో మనందరం కూడా శాంతిని ప్రబోధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతిని అందరూ కోరుకోవాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా విశాఖలో కూడా ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని అందరూ శాంతి కాములుగా మారాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చేపట్టడం జరుగుతుంది. 21వ తేదీన విద్యార్థులు అదేవిధంగా పెద్దలు అందరూ కూడా ఇందులో పాల్గొనాలని చెప్పి మేము పిలుపునివ్వడం జరుగుతుంది.